అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తరుణి. అందరికీ నమస్కారం. ఈ వారం ఆపాత మధురాల్ పార్ట్ 14లో నేను ఛోటీ సీ బాత్ అనే ఓ హిందీ చలనచిత్రాన్ని ఎన్నుకున్నాను. గీతం జానే మన్ తేరే దో నయన్. ముందు మాట: అప్పుడే ప్రేమలో పడ్డ ఒక యువజంట మధ్య జరిగిన చిలిపి సంభాషణనే కవి ఈ గీతంలో మలచిన వైనం అత్యద్భుతం అని చెప్పక తప్పదు. ఇక మనస్సును ఉర్రూతలూగించి ఉల్లాసపరిచే ఈ పాటను ఆస్వాదిద్దామా? పల్లవి: ఓహ్ జానే మన్ తేరే దో నయన్, చోరీ చోరీ లేకే గయే దేఖో మేరా మన్, జానే మన్ मेरे दो नयन चोर नहीं सजन, तुमसे ही खोया होगा कहीं तुम्हारा मन, जाने मन तेरे दो नयन, चोरी चोरी लेके गए देखो मेरा मन, जाने मन मेरे दो नयन चोर नहीं सजन, तुमसे ही खोया होगा कहीं तुम्हारा मन, जाने मन. భావం: కథానాయకుడు: ఓ ప్రియతమా, చూడు నీ రెండు కళ్ళు ఏ విధంగా నా హృదయాన్ని దొంగతనంగా దోచుకుని వెళ్ళిపోయాయో అని అంటున్నాడు. దానికి సమాధానంగా కథానాయకి: నా నయనాలు ఏమీ దొంగతనం చేయలేదు, నీవే నీ హృదయాన్ని ఎక్కడో పారేసుకుని ఆ నెపం నా మీద వేస్తున్నావా అని కథానాయకి అంటున్నది. ఫస్ట్ చరణం: तोड़ दे दिलों की दूरी, ऐसी क्या है मजबूरी, दिल दिल से मिलने दो, हाँ अभी तो हुई है यारी, अभी से ये बेकरारी, दिन तो ज़रा ढलने दे. तोड़ दे दिलों की दूरी, ऐसी क्या है मजबूरी, दिल दिल से मिलने दे, हाँ अभी तो हुई है यारी, अभी से ये बेकरारी, दिन तो ज़रा ढलने दे. यही सुनते समझते गुजर गए जाने कितने ही सावन, जाने मन तेरे दो नयन, चोरी चोरी लेके गए देखो मेरा मन, जाने मन. భావం: మన ఇద్దరి హృదయాల మధ్య దూరం తగ్గించటానికే ఇంకా నీ అభ్యంతరం ఏమిటి? త్వరగా మన రెండు హృదయాలు దగ్గరవడానికి ఏదో ఓ ఉపాయం చూడు అని కథానాయకుడు తన సఖితో అంటున్నాడు. అప్పుడు కథానాయకి అంటున్నది కదా: అరే ఇప్పుడే కదా మన మధ్య ప్రేమ చిగురించింది, అప్పుడే ఇంత తొందర, కాస్త పగలు దాటి రాత్రి అయ్యేదాకానన్నా ఆగలేవా అని కథానాయకి అంటున్నది. దానికి కథానాయకుడు ఏమంటున్నాడో వినండి. అయ్యో నీ ఈ వ్యర్థపు మాటలు విని ఎన్ని శ్రావణాలు గడిచిపోయాయో తెలుసా అని భావం. సెకండ్ చరణం: సంగ్ సంగ్ చలే మేరే మారే ఆగే పీछे फेरे, समझूं मैं तेरे इरादे, हाँ दोष तेरा है ये तो हर दिन जब देखो करती हो झूठे वादे, संग संग चले मेरे मारे आगे पीछे फेरे, समझूं मैं तेरे इरादे, हाँ दोष तेरा है ये तो हर दिन जब देखो करती हो झूठे वादे, तू न जाने दीवाने दिखाऊं कैसे तुझे मैं ये दिल की लगन, मेरे दो नयन चोर नहीं सजन, तुमसे ही खोया होगा कहीं तुम्हारा मन, जाने मन. భావం:
నాతో పాటు తిరుగుతూ నాకు వెనక ముందు చక్కర్లు కొడుతూ ఉన్నావు, నాకు తెలుసులే దాని అంతరార్థం ఏమిటో అని కథానాయిక అంటే, దీనికి అంతటికీ కారణం నువ్వే. ఎందుకంటే ప్రతిరోజు ఎప్పుడు చూసినా నాకు అసత్యపు వాగ్దానాలు చేస్తూ నన్ను నీ చుట్టూ తిప్పుకుంటున్నావు, కాబట్టి దోషం నీదే సుమా అని ప్రియుడు అంటున్నాడు. థర్డ్ చరణం. छेड़ेंगे कभी न तुम्हें जरा बतला दो हमें, कब तक हम तरसेंगे, हाँ ऐसे घबराओ नहीं, कभी तो कभी न कहीं बादल ये बरसेंगे. छेड़ेंगे कभी न तुम्हें जरा बतला दो हमें, कब तक हम तरसेंगे, हाँ ऐसे घबराओ नहीं, कभी तो कभी न कहीं बादल ये बरसेंगे. क्या करेंगे बरस के जब मुरझाएगा ये सारा चमन, जाने मन तेरे दो नयन, चोरी चोरी लेके गए देखो मेरा मन, जाने मन. భావం. సరే, ఇక నుంచి నీ వెంటబడి నిన్ను వేధించనులే కానీ నాకు ఒక విషయం తేల్చి చెప్పు. అదేంటంటే, నేను ఇట్లా ఎంతకాలం నిన్ను పొందడానికి తప్పిస్తూ గడవాలి అని కథానాయకుడు ప్రియురాల్ని ప్రశ్నిస్తున్నాడు. అందుకు కథానాయకి ఏమంటున్నదో విందాం. అంతగా నిరాశ చెందకు ప్రియతమా, నిండు మబ్బులతో నిండిన ఆకాశం ఎప్పుడో ఒకప్పుడు వర్షించకుండా ఉంటుందా నీ పిచ్చి కానీ, అంతటిదాకా కాస్త ఓపిక పట్టి వేచి చూడు అని కూడా అంటున్నది. అందుకు ప్రియుడు ఏమంటున్నాడో చూడండి. ఈ వసంతం వికసింపచేసిన పూదోట గ్రీష్మం రాగానే ఎలా అయితే ముడుచుకుపోయి కనులకు విందు చేయడం ఆపేస్తుందో, అటువంటి సమయంలో మబ్బులు వర్షిస్తే ఏమిటి, వర్షించకపోతే ఏమిటి, దానివల్ల ఎట్లా అయితే ఏమీ లాభం ఉండదో, అలాగే మన యవ్వనం అంతా కరిగిపోయాక నీవు ఒప్పుకుంటే మాత్రం ఏమి లాభం అని ఇందులోని గూఢార్థాన్ని కథానాయకుడు తన ప్రియురాలికి వివరిస్తున్నాడు. చూశారా, కవి యొక్క చమత్కారంతో కూడిన పంక్తులు వినడానికి ఎంత సొంపుగానూ ఉల్లాసభరితంగానూ ఉన్నాయో. చిత్రంలో నటించిన నటీనటులు అమోల్ పాలేకర్, విద్యా సిన్హా. ఇది వారికి తమ మొదటి చిత్రం అయినా కూడా అద్భుతంగా నటించి పాటను రక్తి కట్టించడం ఎంతో ప్రశంసనీయం. ఇంతటితో ఈ వారం ఆపాత మధురాలు సమాప్తం. ధన్యవాదాలు.